ఒక క్రైస్తవుడిగా మనము కూడా మనకొచ్చే శ్రమలు గాని, మనకొచ్చే నిందలు గాని, మనకొచ్చే అవమానములు గాని, అవి ఎలాంటివైనా గాని మనము బ్రతికిన చేప వలె ప్రవాహానికి అనగా శ్రమలకు, ఇబ్బందులకు, అవమానములకు, నిందలకు మనం ఎదురీదే వారిగా ఉండాలి. అంతేగాని ప్రవాహానికి కొట్టుకుని వెళ్ళిపోయే వారిగా ఉండకూడదు. ప్రవాహానికి కొట్టుకుని వెళ్ళిపోతే మనలో విశ్వాసం ఏమున్నట్లు, శ్రమలకి మనం కొట్టుకుని వెళ్ళిపోతే మనలో భక్తి ఏమున్నట్లు, శ్రమలకు మనము కొట్టుకుని వెళ్ళిపోతే మనలో ఎంత శక్తి ఉన్నదో ఎలా తెలుస్తుంది? అందుకనే శ్రమ దినమున మనము కృంగిపోకూడదు, ఆందోళన చెందకూడదు, శ్రమల్లో మనము చింతించకూడదు, శ్రమల్లో మనం బాధపడకూడదు. కానీ మనందరికి తోడుగా ఉన్న యేసయ్యను మనము చూడాలి. దేవుడికి స్తోత్రం.